హలో గైస్, ఎలా ఉన్నారో? పొద్దున్నే వర్షం లేకపోయినా నీటి రోడ్లు. కాలేజ్కి వెళ్తున్నాను. మనం చాలా డిసిప్లిన్ కాబట్టి 10 o'clock క్లాస్ అయితే 9:45కి బయలుదేరాను. వెరీ గుడ్. వావ్, ఈరోజు కొంచెం లేట్ అయింది. నిన్న షిరిడి వెళ్ళొచ్చాను కదా, కొంచెం టైర్డ్గా ఉంటే స్లీప్ వేసాను. లేచి రెడీ అయ్యేసరికి లేట్ అయింది. పిల్ల పిల్ల సరదాగా కాలేజ్ చూపిస్తాను. మాది కుదిరితే, వాడు పర్మిషన్ ఇస్తే కాలేజ్ చూపిస్తాను. బాగుంటుంది మాది. హిల్ టాప్, సింబోసిస్ లవ్లీ హిల్ టాప్, చాలా బాగుంటుంది. ఆడు అలా చేస్తే చూపిస్తాను. కుదిరితే మా ఫ్రెండ్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళు నన్ను తిట్టకుండా ఉంటే, వాళ్ళు 10 o'clock కల్లా కింద మీట్ అవుతా ఉన్నారు. నేను ఇక్కడ 9:49 బయలుదేరుతున్నాను. నాకు మినిమం 20 to 30 minutes పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి, ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ ఉంటే తెలిసిందే కదా, పూణే ట్రాఫిక్ విడిది. చూసారు, ఈ వాటర్ చాలా డేంజర్. ఈ వాటర్ అలా రోడ్ అంతా దారిలో పోసుకుంటూ వెళ్తాడు. అరే, 9:51. ఈరోజు గ్లౌజ్ వేసుకోలేదు, మర్చిపోయాను నేను. గ్లౌజ్ ఫ్రెండ్ ఇంటి దగ్గర వదిలేసాను. తెచ్చుకోవాలి సాయంత్రం రేపు వెళ్ళి. మర్చిపోయాను, 4Kలో పెట్టాను. ఇప్పుడు మీ సెట్టింగ్స్ ఉన్నాయో లేవో మర్చిపోయాను. రే షిట్. రాత్రి అయితే ఏదో కొత్త సెట్టింగ్స్ చూశాను, ఎక్స్పోజర్ అయితే మార్చి. ఇప్పుడు సెట్టింగ్స్ ఉన్నాయో లేవో అనేది చూడాలి. దాన్ని కొంచెం ఎడిట్ చేద్దాం ఈసారి. ఏదో ఒకటి చేద్దాం. ఎన్డీ ఫిల్టర్లు అయ్యి మన దగ్గర లేవబ్బా. ఎన్డీ ఫిల్టర్లు కానీ 4K 30 FPS షూట్ చేస్తున్నాం. ఇంతకు ముందు 1080 120 FPS, ఇప్పుడు 4K 30 FPS. చూద్దాం క్లారిటీ ఏమైనా మారుతుందేమో అని. నిన్న నైట్ ఒక వీడియో తీశాను, నాకు అంత నచ్చలేదు కానీ అప్లోడ్ చేశాను. షెల్ పెట్రోల్ పంప్కి వెళ్ళి కొంచెం కాఫీ తాగి చిన్న రైడ్కి వెళ్ళాం. అది అప్లోడ్ చేశాను, బట్ క్లారిటీ నాకు అంత నచ్చలేదు. ఇప్పుడు 4Kలో షూట్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి క్లారిటీ ఎలాగ ఉంటుంది అనేది. ఈరోజు కుదిరితే బండిని కడిగిద్దాం. మొత్తం దుమ్ము పట్టిపోయింది. నేను షిరిడి వెళ్ళి వచ్చాం కదా.
కొంచెం నీట్గా కడిగేద్దాం తీసుకెళ్ళి. చాలామంది బండిని కడిగించడం అంత కరెక్ట్ కాదంటారు. నేనేమో ఎవ్రీ 500 కిలోమీటర్కి ఒకసారి కడిగిస్తుంటాను. ఏంటి మీ మీ ఒపీనియన్ ఏంటి? 500 కిలోమీటర్స్ లేదా 2 వీక్స్కి ఒకసారి అలా వాటర్ వాష్ చేపిస్తాను. నాకు అప్పుడే ఎందుకో స్మూత్నెస్ తెలుస్తుంది. వాటర్ వాష్ చేయించి నీట్గా చైన్ లూబ్ చేయించుకొని నాకు 2 వీక్స్ దాటితే ఎందుకో నాకు బైక్ కొంచెం ల్యాగ్ అనిపించడం కానీ, టార్క్లో ఏదో కొంచెం ఎందుకో డల్ పర్ఫార్మెన్స్ కానీ. పోలో బ్యూటిఫుల్ కార్, నాకు ఇష్టమైన కార్. ఏదో ఎడిట్ చేసి చెడ్డదుబ్బాడు కానీ చాలా మంచి కార్. సైకిల్ రైడర్స్ యాక్చువల్లీ గోప్రోలో ఛార్జింగ్ లేదు, యాక్షన్ కెమెరాలో. ఎంతవరకు వస్తుందో అంతవరకు చేసి పెడదాం. ఎక్సలెంట్ షూటింగ్ సేవియర్ గైస్. అలా వీడియో కెమెరా ఆన్ చేద్దాం అనుకుని లోపు దాటిపోయాము. సడన్గా రోడ్డు తవ్వేసారు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. దాన్ని మూసారు అక్కడ. అంకుల్ చివరి నుంచి లెఫ్ట్ తిప్పుతుంటే ఎవరికి తెలుస్తుంది? అయ్యో బాబోయ్. ఓకే, నో వరీస్, చలో. నిన్న అరౌండ్ మైలేజ్ 29-30 వరకు ఇచ్చింది. షిరిడి నుంచి షిరిడి ట్రిప్ మొత్తం 30 మైలేజ్. 28 to 30, 29 వేసుకున్నాం, విచ్ ఇస్ గుడ్, నాట్ బ్యాడ్. ఛార్జింగ్ లేదు, మీరు కాలేజ్ చూపించాలి కదా మళ్ళీని. ఆపేసి తర్వాత ఆన్ చేస్తాం. బాయ్. వాటర్ ట్యాంకర్ గురించి మాట్లాడుతుంటాను కదా, ఈసారే
మొత్తం వాటర్ పోయి 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 టాడం. వీడు కొంచెం ఇంకా లీకేజ్ తక్కువ ఉంది. ఇంకొంతమంది అయితే చిన్న దార వదిలేస్తాడు. అందులో కనీసం ఒక 2000 లీటర్లు ఉంటే అందులో 500 లీటర్లు రోడ్డుకే, 1500 ట్యాంక్కి. వాడు స్పీడ్ చూడండి, స్పీడు 46లో వెళ్తున్నాడు ఆ వాటర్ ట్యాంక్ వేసుకొని ఈ రోడ్డు మీద. ఇంకా స్లో ఎందుకు చూసారా? అప్హిల్ ఉంది కాబట్టి వెళ్ళిపోండి సార్, లేదంటే వాటర్ మామూలు పోతాడు. అన్నీ ఇవన్నీ ఎన్ని 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 దారుణాలు సార్. సన్నీస్ వరల్డ్ లైఫ్ ఇన్ సన్షైన్. ఒరే చూసుకోలేదురా, సిగ్నల్ వేసాడా? ఇప్పుడే వేసాడా? ఏంటి దుమ్ము చూసారా? దుమ్ము మీకు మరి క్లారిటీ కనిపిస్తుందో తెలీదు. అయ్యి బాబోయ్, ఈ దుమ్ములోంచి పడేయాలి మనం. పూణే అంత దుమ్ము, పొల్యూషన్ అనుకుంటారు. ఢిల్లీ అంత పొల్యూషన్ అలాగో పూణే అంత దుమ్ము. దుమ్ము దులుకోవటం ఇంకా. ఈ రోడ్ ఇంత ముందు బాగానే ఉండేది, వర్షాకాలంలో మొత్తం నాశనం అయిపోయింది. ఇంకా రిపేర్ చేయించట్లేదు. వర్షాకాలం పోయేప్పుడు 3-4 నెలలు అయిపోయింది. ముందు రోడ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ రోడ్. ఇది షిరిడి వ్లాగ్స్ ముందు వస్తుందో తర్వాత వస్తుందో తెలియదు ఈ వీడియో. మ్యాక్సిమం ముందే రావచ్చు. ఇదంతా బాగానే ఉండేది, ఎందుకు తవ్వాడో తెలియదు మరి. సడన్గా తవ్వాడు నవంబర్లో. చెప్పాను కదా సరదాగా తవ్వుతుంటారని. అదే ఈ తవ్వకుండా ఊడిపడ్డది ఇది కూడా. ఉన్నారా? వెళ్ళిపోయారా కుర్రోళ్ళు? వెళ్ళిపోయారు. లేరు, ఎవరు లేరు. సో లెట్స్ గో. వెయిట్ చేయక్కర్లేదు, 13 నిమిషాలు అవుతుంది కదా, వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, ఇప్పుడు కాలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. రేంజ్ రోవర్. మరి వాడు కెమెరాని ఎలా చేస్తాడో చెడో తెలీదు, రికార్డ్ అవుతుంది. సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. చూద్దాం.
కాలేజ్ అంటే క్లాస్ లోపల వరకు తీసుకెళ్ళను, బస్ అదే ఈ రోడ్డు. ఇదే హిల్ టాప్కి పైకి దారి మొత్తం ఉంటాయి. సింబోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇదేమో మెడికల్, ఈ సైడ్ మెడికల్. ఇది కనిపిస్తుందో కనిపించట్లేదు మీకు, అల్ట్రావైడ్లో పెట్టండి కనిపిస్తూనే ఉండాలి. ఇది చూసారా, ఇదంతా మెడికల్. సింబోసిస్ యూనివర్సిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. మంది ఎస్ఐబిఎం, సింబోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. చూద్దాం, నేను ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఎడిటింగ్ చూస్తే వాడిని పెట్టి ఎడిట్స్ పెట్టాను, ఇవి ఎంత బాగా వస్తుందో చూడాలి ఇప్పుడు వీడియో. సెక్యూరిటీ అయితే ఇక్కడ వరకు పట్టించుకోలేదు, కానీ పైన అయితే అడుగుతారు, పక్క అడుగుతారు. బాగుంటుంది ఈ రోడ్డు అసలు. ఇప్పుడు కాదు కానీ వర్షాకాలంలో మొత్తం గ్రీన్గా ఉంటుంది. అబ్బో అయ్యి బాబోయ్, చాలా బాగుంటుంది, చాలా థిక్గా ఉంటుంది. ఏదైతే చూస్తున్నారో ఇదంతా మొత్తం గ్రీన్. వీడి కోసం గేటు తెరిస్తే మనం కూడా వెళ్ళిపోవడం, దూరేద్దాం ఇందులో. అంటే మనకి చిన్న గేట్ నుంచి వెళ్ళమంటాడు.